ఎరువు అంటూనే కొంచెం బాగా ఘాటుగా బ్యాడ్ స్మెల్ రావాలి అని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ రైటా రాంగా? బాగా కుళ్ళింపజేయడం, బాగా మగ్గబెట్టిన తర్వాత బాగా మగ్గినటువంటి ఆ పేడకు వాసన ఉంటుందా అండి? ఒక్కసారి రైతు మిత్రులందరూ గమనించాలి. అసలు ఎరువు ఎలా ఉండాలి, వాళ్ళు అడుగుతున్న క్వాలిటీస్ ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే మనకు అసలు చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ గాని డీలర్స్ గాని వాళ్ళు అడుగుతున్నది అంటే వాళ్ళు అడుగుతున్నారు అంటే అది రైతుల సైడ్ నుంచి వాళ్ళకు వస్తుంది కాబట్టి ఆ క్వశ్చన్ వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఏంటిది అంటే వాళ్ళు ఎరువు అంటే ఇలా ఉండాలి, ఈ క్వాలిటీస్ లో ఉండాలి అని అడుగుతున్నారు. అసలు ఎరువు ఎలా ఉండాలి, వాళ్ళు అడుగుతున్న క్వాలిటీస్ ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసింది ఏంటిది? సునందనం బ్లాక్ గోల్డ్ ఫామ్ యార్డ్ మాన్యూర్, అంటే బయోచార్ బేస్డ్ ఫామ్ యార్డ్ మాన్యూర్ అని మనం తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడ బయోచార్ బేస్డ్ అంటే బయోచార్ అంటే మనం ఇందులో బొగ్గును కలిపాము అని అన్నది మీ అందరికీ తెలిసిందే. ఆ బొగ్గును కూడా ఎలా కలిపాము ఏంటిది అన్నది కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఇంకా మనకు ఎదురవుతున్న క్వశ్చన్స్ ఏంటివి అంటే రైతులలో ఒక అపోహనో లేకపోతే ఏంటిదో నాకు తెలియట్లేదు. ఈ యొక్క ఎరువు దీని గురించి చాలా మంది చాలా విధాలుగా తయారు చేస్తున్నారు మేడం. రైతుల్లో ఒక భావన అన్నది ఉన్నది. అంటే ఏంటిది? ఎరువు అంటూనే కొంచెం బాగా ఘాటుగా బ్యాడ్ స్మెల్ రావాలి అని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ రైటా రాంగా అన్నది రైతు మిత్రులు ఆలోచించుకోవాలి. అయితే మళ్ళీ తర్వాత ఏంటిది? సాఫ్ట్ గా ఉండాలి అని చెప్తున్నారు. మనం దీనికి ఈ యొక్క సునందనం బ్లాక్ గోల్డ్ ఎరువు తయారు చేయడానికి వాడినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటిది? పశువుల ఎరువు, అంటే పశువుల వ్యర్థాలు, అంటే మనం గోశాలల నుంచి తెచ్చినటువంటి పేడ. అది మన మెయిన్ బేస్ అన్నట్టు. సో ఆ బేస్ మీకందరికీ తెలిసింది. మనం అమ్మేది వర్మి కంపోస్ట్ కాదు, మనం దీన్ని బాగా డీకంపోస్ట్ చేసి ఇస్తున్నాము. దాన్ని కూడా ఎట్లా? బయో ఎంజైమ్స్ తోటి డీకంపోస్ట్ చేసి దాన్ని మళ్ళీ మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాం. సో మన బేస్ అది. కాబట్టి పేడ అన్నది మనము వర్మి కంపోస్ట్ అయితే పొడి పొడిగా ఉంటుంది, కానీ నిజంగా వర్మి కంపోస్టే దొరికినా ఆ వర్మి కంపోస్ట్ ఇది ఒకసారి వేసుకొని మీరు చూడండి. తర్వాత మళ్ళీ ఏంటి? దాన్ని మనం ప్రాపర్ గా ఫుల్ గా డీకంపోజ్ చేసాం. డీకంపోజ్ అంటే ఏంటిది? బాగా మగ్గబెట్టడం, బాగా కుళ్ళింపజేయడం. బాగా మగ్గబెట్టిన తర్వాత బాగా మగ్గినటువంటి ఆ పేడకు వాసన ఉంటుందా అండి? ఒక్కసారి రైతు మిత్రులందరూ గమనించాలి. వాసన ఉంటుందా? పచ్చి పేడ లేకపోతే మగ్గనటువంటి పేడకు అయితే యూరిన్ స్మెల్ గాని పేడ స్మెల్ గాని ఉంటుంది. మనం అది పోయేంత వరకు దీన్ని మగ్గబెట్టి డీకంపోజ్ చేయడం జరిగింది కాబట్టి మన ఎరువుకి వాసన ఉండదు. తర్వాత మళ్ళీ ఏంటి? దీంట్లో మనం బయో ఫర్టిలైజర్స్ కలపడం జరిగింది. అంటే బ్యాక్టీరియాలు, సూక్ష్మ జీవులు, జీవాణువులు, చిన్న సూక్ష్మ జీవుల్ని కలపడం జరిగింది. బ్యాక్టీరియాలు, భూమిలో మట్టికి అవసరమైన బ్యాక్టీరియా అవి ఉండడం వల్ల అవి ఏంటిది? ఇంకా అంతటిని డీకంపోజ్ చేసి అంటే మొక్కకు అవసరమైన ఫామ్ లోకి ఈ న్యూట్రియంట్స్ ని అన్నది ఆక్సిడైజ్ ఫామ్ లోకి తీసుకొస్తాయి. కాబట్టి అసలు వాసనే ఉండదు. తర్వాత ఇంకా బ్యాడ్ స్మెల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోళ్ళ ఎరువు వేసుకోండి, కోళ్ళ వ్యర్థాలు వేసుకోండి, అవి అప్పటికప్పుడు వాసన గలీజ్గా వస్తాయి. అయితే మనం వాసన పోయేంత వరకు ఎందుకు డీకంపోజ్ చేశాము అన్నది ఒక విషయం గమనించుకోవాలి. రైతు మిత్రులు మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే పచ్చి పేడ గాని ప్రాపర్ గా డీకంపోజ్ అంటే మగ్గని ఎరువు వేయడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటిది అని మనం చాలా సార్లు చాలా వీడియోలో చర్చించుకోవడం జరిగింది. ఏంటిది అంటే అది సరిగా మగ్గకపోతే లేదా బాగా అది డీకంపోజ్ కాకపోతే ఏమైతుంది? మొక్క దగ్గర వేసినప్పుడు అది మగ్గినప్పుడు లేదా డీకంపోజ్ అయ్యేటప్పుడు మీథేన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాయి. ఆ మీథేన్ గ్యాస్ అనేది బ్యాడ్ స్మెల్, మంచి స్మెల్ కాదు. దాని వల్ల ఏమైతాయి? రెక్కల పురుగులు, మాత్స్ అవన్నీ అట్రాక్ట్ అయ్యి ఆ మొక్క దగ్గర గుడ్లు పెట్టడం జరుగుతుంది. దాని వల్ల వేరు పురుగులు గాని పెస్ట్ గాని ఎక్కువ అటాక్ అవ్వడం జరుగుతుంది. పురుగుల ఉధృతి అన్నది పెరగడం జరుగుతుంది అన్నది ఇంతకు ముందు చర్చించుకున్నాం. అంటే అందుకోసమే మనం ఏ ఎరువు వేసుకున్నా, సైంటిస్టులు చెప్పినా, ఎవరైనా అగ్రికల్చర్ ప్రొఫెసర్స్ చెప్పినా, ఎవరు చెప్పినా ఏమని చెప్తారు? మనం వేసుకునే ఎరువులో వాసన ఉండకూడదు, మంచి వాసన రావాలి. వాసన ఉండద్దు అంటే మంచి వాసన, మంచి అడవిలో మట్టి వచ్చేటువంటి వాసన, ఆకులు అలుములు కుళ్ళి వ్యర్థాలన్నీ అయితాయి కదా, ఆ వాసన రావాలి, మంచి సువాసన రావాలి, మంచి మట్టి వాసన రావాలి. మట్టి వాసన ఇన్ ద సెన్స్ అదే ఎరువు వాసన.
ఆ అడవిలో మట్టి వాసన రావాలి, అప్పుడే మనకు ఆ ఎరువు చాలా బాగా డీకంపోజ్ అయిందని అర్థం. ఇదొకటి రైతు మిత్రులు గమనించుకోవాలి. తర్వాత ఆ ఎరువు అన్నది వేడిగా ఉండొద్దు. అది డీకంపోజ్ అయ్యేటప్పుడు ఆ యొక్క బ్యాక్టీరియాలు అవి ఏం చేస్తాయంటే ఆ వేడిని జనరేట్ చేస్తాయి. సో అప్పుడు వేడి పొగలు కక్కేంత వేడి ఉంటది లోపల మనం ఇలా తీసినప్పుడు. అలాంటి వేడి ఎరువును కూడా ప్యాక్ చేసి అమ్మేటువంటి కంపెనీల నేను చూశానండి. బట్ అలాంటి ఎరువు కాదు మనం రైతులకు ఇవ్వాల్సింది. మేము దీంట్లో గింజలు విత్తనాలు వేసుకొని కూడా చెక్ చేసాం, ఇది ప్రాపర్ గా రెడీ అయిందా లేదా బేసిక్ చెక్ చేసుకోవడం జరిగింది. ఏంటిది, బ్యాడ్ స్మెల్ ఉండద్దు. తర్వాత దీంట్లో మనం విత్తనాలు వేస్తే ప్రాపర్ గా మొలకలు రావాలి. వేడి ఉండడం వల్ల విత్తనాలు మొలక రావు. కాబట్టి అదంతా చెక్ చేసుకున్నాక మాత్రమే రైతులకు ఇస్తున్నాం. కాబట్టి రైతు మిత్రులారా మీరు తప్పక గమనించండి. మనకు ఎరువు అంటే ఇది ఎంత మంచి సువాసన వస్తుందో తెలుసా? ఈ వాసన రావాలి, చెడు వాసన కాదు. చెడు వాసన వచ్చేది మీకు ఈ యొక్క ఫామ్ యార్డ్ మాన్యూర్ అనరు, అది ప్రాపర్ గా తయారవ్వలేదని అర్థం. లేదు అంటే దాంట్లో ఇంకో వేరే ఏదో ఇంగ్రీడియంట్స్ కలిపారని అర్థం. కాబట్టి తప్పక తెలుసుకోండి. అవగాహన కలిగి మీకు డౌట్లు ఉంటే మీ కేవీకులో సైంటిస్టులు గాని లేదా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ని గాని మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని సంప్రదించండి. లోకల్లో బాగా ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని సంప్రదించండి. బట్ ఇది ఒక అపోహ, ఇది అన్నది కరెక్ట్ కాదు. ఏంటిది, ఎరువు అంటేనే బ్యాడ్ స్మెల్ రావాలి, అట్లా ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు మేడం అనే చాలా మంది చెప్తున్నారు. అది కాదు, ఇది నిజమైన ఎరువు. ఇలా ఉండాలి. మంచి ఫామ్ యార్డ్ మాన్యూర్ అంటే బ్యాడ్ స్మెల్ కాదు, మంచి అడవి మట్టి లాంటి వాసన వచ్చిన ఎరువు మీ భూమికి జీవంతో, మీ భూమిని మీ మట్టిని జీవంతో నింపుతుంది. మీకు మంచి దిగుబడిని, మొక్కల ఆరోగ్యాన్ని పెంచుతుంది. దయచేసి మీరు మాదనే కాదు, మీరు తయారు చేసుకోండి. నేను అన్ని వీడియోల్లో చెప్పాను ఎలా చేసుకుంటారు, మీరు తయారు చేసుకోండి. తయారు చేసుకున్నాక ఆ ఎరువు అన్నది ఈ విధంగా మారిన తర్వాతే మొక్కలకు వేసుకోండి. సరేనండి. ఇది ఈ రోజు టాపిక్. ఏంటిది, ఎరువు అన్నది మన ఫామ్ యార్డ్ మాన్యూర్ లేదా సునందనం బ్లాక్ గోల్డ్ అన్నది చెడు వాసన రావాలన్నా మంచి వాసన రావాలన్నా, లేదా మీరు ఏ ఎరువు వేసుకున్నా కానీ ఎలాంటి వాసన ఉండాలి, ఎలాంటి ఎరువు పర్ఫెక్ట్ గా ఉండాలి అన్నది మీకు అర్థమై ఉంటే ఓకే. లేదు అంటే కూడా మీకు ఏమన్నా ఇంకా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. లేదు మీరు వాడేటువంటి ఎరువు ఏ వాసన వస్తుందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. రైతు మిత్రులకు, డిస్ట్రిబ్యూటర్స్ కి అందరికీ కూడా థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.